మంచి తల్లి, జూలై మాసంలోని 3వ పునరుద్ధాన దినపు ఆరాధన. ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ ఆశీర్వాదాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు మాట్లాడాడు అంటే వాక్యము ద్వారా అది మనకి ఒక బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, హెచ్చరికతో కూడిన వాక్యమునే మనకి బోధిస్తారు. దీవెనలు, ఆశీర్వాదాల గురించి జనరల్గా ఆయన చెప్పరు. ఎందుకంటే ఆయన ఇచ్చే ఈవులేగా, ఆయన ఇచ్చే ఈవుల గురించి, ఇవ్వబోయే దీవెనల గురించి ఆయన ప్రత్యేకంగా ఒక ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనలో ఉన్న ఆ దోషాల గురించి, మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నాము, భక్తి చేస్తూ భక్తి పరులో అనుకుంటున్న మనము పరలోకానికి ఎక్కడ దూరం అయిపోతున్నామో ప్రతి విషయము మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మాట్లాడను గాక. చిన్న మాట ప్రార్థన అందరికీ చేసుకుందాం. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను నీ దాసుని ద్వారా మీరే జరిగించమని యేసునామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమెన్ చెప్దామా? ఆమెన్. మంచి తల్లి, ఈరోజు మన వాక్యాంశం ఏంటయ్యా అంటే, ఈ లోకంలో మన ఆధ్యాత్మిక జీవితంలో, మన దైనందిన జీవితంలో మనం నమ్మకూడని వ్యక్తులు ఎవరు? భార్యలు అంటారు, జోకుగా అంటున్నాను, మా భర్తను అసలు నమ్మకూడదండి అంటారేమో. భర్తలు అంటారు, మా భార్యను అసలు నమ్మకూడదండి అంటారేమో. అలా అనకుండా అన్యోన్యంగా సంసారం చేసుకునే భార్యాభర్తలను దేవుడు ఇంకా నిండుగా మెండుగా దీవించునుగాక. అటువంటి అనుమానాలు ఉన్నటువంటి వారి జీవితాల్లో చక్కటి సమాధానం ఆయన కలుగజేయునుగాక. చూడండి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చదవండమ్మా. గలతీ, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. చాలమ్మా. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. అర్థమైంది ఈ మాట మీకు? ఏదన్నా మనం పులియబెట్టాలి అంటే ఒక 10 లీటర్ల పాలు దాన్ని పెరుగు చేయాలంటే ఏం చేయాలా? తోడు వేయాలి. 10 లీటర్ల పాలు పెరుగు చేయాలంటే దాంట్లోకి 10 లీటర్ల పెరుగు వేస్తామా? చెంచాడు, ఒక చించె కూర గరిటెడు అంతే వేస్తాం. వేసి అదేమైపోద్ది? రియాక్షన్ జరిగి అది పులిచి అది పెరుగైపోతుంది. అలాగే ఒక చపాతీ పిండి ఉన్నాం అనుకుందాం, దాన్ని కాస్త ఫోమెంటేషన్ అంటారు, ఫోమ్ చేయాలి. దాన్ని అలా చేయాలి, పొలవి పెట్టాలంటే మళ్ళీ అంత పులిసిన పిండి తీసుకొచ్చి దాంట్లో పోయాల్సిన అవసరం లేదు. మొన్నటితో మిగిలిపోయిన పిండి ఉంటుంది, బయట పెట్టి కాస్త పులిసి ఉంటుంది. అది దాన్ని అంత తీసుకొని ఆ ముద్దలో కలపండి. ఇక్కడ అంటున్నాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేయును అంటున్నాడు. ప్రసంగి 10:1 కూడా చూసుకున్నట్లయితే మనం ప్రసంగి 10:1, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బుక్కావాని తైలము. బుక్కావాడంటే ఎవడమ్మా? అత్ర సాయిబు. ఇప్పుడు రావట్లేదు, కానీ పాత రోజుల్లో అత్ర సాయిబులని వచ్చేవాళ్ళు. వాళ్ళ చేతిలో ఒక పెట్టి ఉండేది,
దానికి అరలు గ్లాసెస్ ఉండేవి. ఆ అరల నుంచి మనకి అత్తర కనిపించేది. వాళ్ళు ఎక్కువగా అమ్మేది సాయిబులే, మన క్రైస్తవులు అమ్మేవాళ్ళు కాదు, హిందువులు అమ్మేవాళ్ళు కాదు. వాళ్ళ అది వాళ్ళ వృత్యమో నాకు తెలీదు. సో బుక్కావాని తైలం అంటే అత్తరు. అసలు అత్తర సాయి పట్టు వెళ్తే చాలు మనకి ఇక్కడ కొట్టుది స్మెల్, మంచి స్మెల్ కొట్టుది. ఆ తైలములంట చచ్చిన ఈగ ఒకటి పడితే ఆ తైలం అంతా ఏమవుద్దంట అమ్మా, పాడైపు చెడు వాసన కొట్టుద్ది అంటున్నాడు. కనుక ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడంటే, పస్కా పండుగ రోజు పాత రోజుల్లో పులిసిని రొట్టెలు తినకుండా ఆ రోజు మనం ఏం తినాలా? దేవుడిచ్చిన ఆజ్ఞేంటి? పులియని రొట్టెలు అంటే పొలవ పెట్టకుండా ఫ్రెష్గా చేసుకున్న ఆ పిండి ముద్దతో. దోశ కూడా బుర్రని గ్రైండర్లు వేసి ముంచేసి వెంటనే దోశలు వేసేస్తారా? ఏమమ్మా తల్లులరా, గృహిణులరా, చెప్పట్లేదంటమ్మా. గ్రైండర్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రుబ్బిన వెంటనే గంటెత్తితో తీసుకొని వెంటనే దోశ కానీ ఇడ్లీ వేస్తారా? వేస్తే బాగా వస్తాయా? ఎందుకు రావు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది కొంచెం పొలవాల. ఆ పులిసి అప్పుడు పెడితే కానీ ఆ ఇడ్లీలు పులిసిపోయి పొంగి నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. అందుకని ఇడ్లీలు తినేవాడిని కాదు. ఆ వాసనే నాకు పడేది కాదు. ఫ్రెష్ ఇడ్లీ ఉండాల. అంటే పులిసిన ఇడ్లీతో పెట్టేది కూడా ఫ్రెషే. మరి నువ్వు ఎట్లా పెడుతున్నావు నాకు తెలియదు. కానీ మనలో ఉండకూడనటువంటి, అనుసరింపకూడనటువంటి కొన్ని ఉన్నాయమ్మా. అదే మనం నమ్మకూడని వ్యక్తులు అన్న ఒక టైటిల్ పెట్టుకున్నాం మనం ఈరోజు. వాళ్ళు ఎవరయ్యా అంటే, కొత్త నిబంధనలో పులిసిన పిండి గురించి దేవుడు మనకు బాగా చెప్పారు. పులిసిన పిండి గురించి ఎగ్జాంపుల్స్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. మనం మొదటిగా చూసుకున్నట్లయితే మనలో ఉండకూడనివి, మనం అనుసరింపకూడనివి అవే పులిసిన పిండితో సమానం అంటున్నాడు ఇక్కడ. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యులు వింటున్నారా? హలో, పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి. వాళ్ళ పిండి ఎట్టవుతారమ్మా? మనిషి పిండి అవుతాడా? కానీ అంటున్నాడు పరిసయ్యులు అనే వ్యక్తుల యొక్క వేషధారణనే పులిసిన పిండి. పులిసిన పిండి అంటే ఇట్స్ ఎ స్పాయిల్డ్ వన్ అని, చెడిపోయింది. ఇక్కడ పరిచయాల గురించి మంచి ఒక బిరుదు ఇచ్చాడు వాళ్ళకి, వేషధారణ. వేషధారణ అంటే ఎవరైనా చెప్పగలదా? వేషధారణ అంటే ఎవడరా అమ్మా? నటించడం. గుడ్. ఎలా నటించడం? వీడు మంచోడు కాదు, తాను అది కాదు, తాను అదైనట్టు నటిస్తాడు. మంచివాడు కాదు, మంచివాడు అయినట్టు నటిస్తాడు. వాడు ఏషగాడు. ఏసి ఇది బల్లి ఏషాలేస్తుందరు అంటారు పాత రోజుల్లో మన పల్లెటూరులో. దీనికి బలి ఏషాలు ఎక్కువ. చిన్న బిడ్డలు కూడా ముద్దు చేస్తూ దీనికి ఏషాలు ఎక్కువ అంటారు. అంటారా? అన్నారా మీరు ఎప్పుడన్నా? మేము ఎప్పుడు మురుసుకున్నాము మా పిల్లల్ని అంటారా? వేషధారణ. ఇక్కడ ప్రభువారు పరిచయుల గురించి చెప్తూ, వీళ్ళు వేషధారులు, వాళ్ళు ప్రభువుని అంగీకరించినట్టుంటారు, ప్రభువుని కాదు దేవుణ్ణి నమ్మినట్టుంటారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామంటారు. కానీ నిజానికి వాళ్ళు వేషధారులు. వాళ్ళు అది కాదు, కానీ అదే అయినట్టుగా
వాళ్ళు పరిశుద్ధులు కాదు, కానీ పరిశుద్ధులుగా నటిస్తూ ఉంటారు. వాళ్ళ వేష భాషలు, హలో వైట్ అండ్ వైట్, చాలా మంది వైట్ అండ్ వైట్ వేసుకొని ఆరాధనకు వస్తారు. ఆరాధనకు రంగంలోని వాళ్ళు రెగ్యులర్ మెంబర్స్. వాళ్ళ హృదయం అంతా క్లీన్ గా ఉందని మాత్రం మనం అనుకోకూడదు. వాళ్ళ లోపల అంతరాత్మ ఏముందో, ఏం వేషాలు ఉన్నాయో మనకేమైనా తెలుసా? తెలీదు. కానీ నీ వేషధారణ, నీ మనసులోని వేషాలు, నీ యొక్క దైనందిక జీవితంలో నువ్వు వేసే పాపపు పనులు, ఆలోచనలు, క్రియలు దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. చదివేస్తున్నాడు నిన్ను దేవుడు. నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో ప్రియ కుమార్తెలారా, కుమారులారా. అరే, నిన్ను టాప్ టు బాటం చదువుతాను యేసయ్య. ఎక్స్రే స్కానింగ్ చేసేస్తున్నాడు నిన్ను, నన్ను. కనుక మన దేశాలు ఈ లోకములో నిన్ను నమ్మిన పిండి అని వస్తుంది, ఒక కూతురు సమానురాలు, లేకపోతే వదినే అని వస్తుంది, లేకపోతే అక్క అని వస్తుంది. వాళ్ళని నువ్వు మోసం చేయొచ్చామో నీ వేషాలతోటి. ప్రభువుని మోసం చేయలేవు, ఎందుకంటే నువ్వు పులిసిన పిండివి. నీతో స్నేహం చేసినోడు కూడా పులిసిన పిండి అయిపోతాడు. వాడు మంచోడే పాపం. ఈ వేషధారులకు దూరంగా ఉండమంటున్నాడు. మన టైటిల్ ఏంది? మనం నమ్మకూడని వ్యక్తులు. చెప్పండి మళ్ళీ ఒకసారి, టైటిల్ మర్చిపోవద్దు, అడుగుతూ ఉంటాను మధ్య మధ్యలో. ఈరోజు టైటిల్ ఏంది? అంశం ఏంటి? మనము నమ్మకూడని ఎవరు? పులిసిన పిండి. పులిసిన పిండి ఎవరు? వేషధారులు. వెరీ డేంజరస్ పర్సన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమి మీద వాళ్ళంత డేంజరస్ పర్సన్స్ ఇంకొకరు లేరు. మారువేషం, మారువేషం. చూద్దాం ఇక్కడ. అన్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారండి, ఆయన దేవుడండి, ఆయన పెద్ద గొప్ప దేవుడండి బాబు. అన్యులు అంటారు. మన హిందూ సహోదరులు యేసయ్యని ఖచ్చితంగా తృణీకరించేవాడు ఒక పెయిడ్ బ్యాచ్ ఒకటి ఉంది. అది తప్పించి మిగతా నా స్నేహితులు ఎవరైనా అడిగితే, అయ్యా గొప్పవారండి, యేసు బాబు గొప్పవారండి, ఆయన నిజమైన దేవుడేనండి. ఎందుకంటే వీడికి ముక్కోటి దేవత ఉంటారు కాబట్టి వాళ్ళలో ఈయన కూడా ఒకడు అనుకుంటాడు. కానీ వాడు చర్చికి వస్తాడా? చర్చికి రాడు. విశ్వాసలాగా కనిపిస్తాడు కానీ వాడిలో విశ్వాసం ఉండదు, క్రియలు ఉండవు. క్రియలంటే ఆ విశ్వాసి నిజంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు ప్రేమిస్తే, ఆయన మార్గాన్ని ఆచరిస్తే, నీలో వేషధారణ అనే ఒక క్రైస్తవుడు నీ గుండెల్లో లేకపోతే నువ్వు ఆదివారం ఆరాధనకు వస్తావు. నీకు వీలున్నప్పుడు కాదు. 10:30 కంటే ప్రారంభ ప్రార్థన 10:30కి చేస్తే, లేకపోతే 11 నువ్వు చేస్తే ఈ లోపలే వచ్చి కూర్చొని ఉంటావు, ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉంటావు. నీ భర్తలు కొంచెం మార్గం తప్పారనుకో, ఆయన గురించి చేస్తావు. వీటి గురించి ఒక అరగంట చేసుకో. నీకే కాడికి ఇంట్లో కూర్చొని ఆ చేపల కూరలు వండడం, మాంసానికి మసాలా సరిపోయిందా లేదా, ఉప్పు కొంచెం ఎక్కువైందా, నీ మొహానేసి కొడతాడు. ఆ తర్వాత ఇంత కష్టపడి చెట్టు కూడా నువ్వు మానేసి చేస్తే ఈ 4 పెగ్గులు వేసుకొని వచ్చి ఏంటే ఈ కూర ఇట్లా దత్తాడు ఒక తట్టు. ఉపయోగం ఉందా? వీడి గురించి నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు. కాబట్టి క్రియలు ఉండని అన్యులలా కాకుండా మనలో ఏముండాలి? క్రియలు ఉండాలి. అంటే నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలి? ఆదివారం ఆరాధన అంటే అస్సలు మానకూడదు. చిన్న చిన్న వంకలు పెట్టుకొని అప్పుడే బయలుదేరదామని స్నానానికి పోయాను పాస్టర్ గారు, ఉన్నట్టుండి కడుపులో ఏదో గడబిడ, మోషన్స్ అంటాడు. ఈడు బామ్మరిది పెళ్ళి అనుకో, మోషన్స్ అయినా పోతాడు, ఆడ పోయి పడిపోతాడు అంతే. చర్చ్ అంటేనే చులకం తల్లి. యవ్వన కుమార్తెలారా నేర్చుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు. మా తరం అయిపోయింది, మీ అమ్మా నాన్నల తరం కూడా అయిపోవస్తుంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు మారు మనసు పొంది, ఓ ఇదా నిజమైన క్రైస్తవం, ఇలా ఉంటేనే నేను దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా ఉంటానా, నాకు తోచినప్పుడు వస్తే తృణీకరిస్తాడా, నాకు తీర్పు ఇస్తాడా, వేషధారణ కలిగిన ఈ భక్తి
నేను చేయకూడదా అని నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా, పెద్దలైనా మీ తల్లిదండ్రులు. మీకు ఇంత పసి వయసులో మీ ఏజ్లో మాకు ఇలా చెప్పిన ఒక పాస్టర్ గారు లేడు, లేకపోతే ఒక మేనమామ లేడు, ఒక బాబాయ్ లేడు, ఒక అన్న లేడు, ఇంకా ఇంకా ఇంకో దైవజనుడు కూడా లేడు. నిజం తల్లి, మీ ఏజ్లో నేనున్నప్పుడు నాకు ఇంత స్పష్టమైనటువంటి వాక్యము నేను వినలే ఎప్పుడు. ఏ కాడికైనా లోతరం చర్చి వీళ్ళు సిఎస్ఐ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మరీ ఎక్కువ వాళ్ళది వాక్యం తక్కువ, వాచి చూసుకోవడం ఎక్కువ. ఇలా కూర్చుంటారు పెద్దలు ఎదురుగా. మీరే ఇక్కడ మన చర్చిలోనే మీ స్త్రీలకు ఇచ్చాం ఫ్రంట్ సీట్స్, మీరంతా వెనకే అక్కడ ఆ చర్చిల్లో. ఫ్రంట్ లైన్ ఎవరు కూర్చుంటారు? ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, సంఘ పెద్దలు, ఇంకా మొహాల మండ ఎవడో. అరగంటకు మించి వాక్యం చెప్పకూడదు పాస్టర్. అరగంటకు దాటి ఒకవేళ కొంచెం ఆవేశం ఇచ్చింది, దేవుడు ఆత్మనిచ్చాడు, 4 మాటలు మాట్లాడదామని చెప్పపోతే అంటూ ఎదురుగానే ఉంటారు కదా. నేను అందుకని ఎదురుగున్న వాళ్ళని చూస్తా మాట్లాడుతుంటా. ఎట్లా అంటుంటారు అంటే, పాస్టర్ నీకు టైం అయిపోయింది దిగిపోని. దేవుని మహాకృప, అందుకని వాచీలు చూసేవాళ్ళు నేను అనకబెట్టా. నేను లేరని నేను అనబాకండి, మన చర్చిలో కూడా ఉన్నారు గొనుగుడు గాళ్ళు. ఈయన వచ్చేదే 12ంటికి, 12:30కి వదిలేయాలంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యంలో దేవుడు పరిచయులను దేంతో పోల్చాడమ్మా? వేషధారులతో పోల్చాడు. చూద్దాం. వేషధారణ అంటే ఒక జూలో ఒక గొరిల్లా ఉందంట. గొరిల్లా అంటే తెలుసా మీకు? గొరిల్లా పోనీ చింపాంజీ తెలుసా? మనిషిలాగే ఉంటది, అది పెద్ద కోతి రూపంలో ఉంటది. ఆ యొక్క జూలో ది మోస్ట్ అట్రాక్టివ్ జంతువు వచ్చి ఈ గొరిల్లా అంట. వచ్చిన వాళ్ళు భలే ఎంటర్టైన్ చేస్తుంటదంట. ఎగిరి దూకడాలు తెలుసుగా, ఇట్లా కొట్టుకుంటా ఉంటాయి. అదేంటో వాటి స్టైల్ అది. అరవడం, లేకపోతే అక్కడ తాళ్ళు ఉంటే ఆ తాళ్ళు పట్టుకుని ఊగడం, లేకపోతే కొమ్మలు ఉంటే కొమ్మల మీదకి ఎక్కేయడం, అక్కడ నుంచి మళ్ళీ నీళ్ళలో జంప్ చేయడం, సంథింగ్ ఇలా బాగా. దానికి ఎవరు అట్రాక్ట్ అవుతారు? జనరల్ గా చిన్నపిల్లలు. ప్రతి వాళ్ళు దూకిపోదాం అని ఒకసారి పోయిన వాళ్ళు కూడా 10 సార్లు తల్లిదండ్రుల్ని ఎక్కువగా కొంచెం ప్రేరేపిస్తుంటే, అరే బిడ్డలు ఎంత ఆశపడుతున్నారని ఆ జూకే తీసుకెళ్తే వ్యాపారం పెరిగిపోయిందంట ఆ జూ వాళ్ళకి. ఇలాగే ఒకసారి ఆదివారం మరీ ఎక్కువ జనాలు వచ్చేటడికి ఆ పిల్లల్ని ఆడిస్తూ అటు జంపు చేస్తూ ఇటు జంపు చేస్తూ ఆ కొమ్మలెక్కి ఇట్లా దూకపోయి అటుపడ్డాడంట. ఆ పక్క బోన్లో పడ్డాడు. ఆ పక్క బోన్లో ఏముంది? చింపాంజీ కాదు, ఈ చింపాంజీ ఎగిరి అవతల పడింది. ఆ పక్క బోన్లో పులి ఉంది. అప్పుడు ఈ చింపాంజీ అరుస్తుందంట, బాబోయ్ నేను పులి బోన్లో పడ్డాను, నన్ను కాపాడండి అని. ఏంటంటే అప్పుడు దాకా అది చింపాంజీ కాదు, ఆ చింపాంజీ లాగా ఉండే తోలు కప్పుకొని ఒక మనిషి ఈ పనులని చేస్తున్నాడు. అసలు చింపాంజీ ఎప్పుడో చచ్చిపోయింది. దాన్నే వేషధారణ అంటాడు. కానీ ఎప్పుడు బయటపడింది? చూడండి అమ్మా, మన వేషాలు ఏదో ఒక రోజు బయట పడతాయి. బయట పడకుండా నువ్వు జీవితకాలం దాచుకుంటాననుకుంటున్నావేమో. దాచుకోగలిగితే నిన్ను ప్రతినిత్యం గమనిస్తున్న దేవుడు నీకు తాట తీస్తాడు. లేదు, నీ వేషాలు పిచ్చ వేషాలు ఇక్కడ భూమి మీదే బయట పడ్డాయంటే నీ తల్లిదండ్రులు నీకంటే పెద్దలో వాళ్ళు తాట తీస్తారు కదా. కనుక
ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏంటో అలా ఉండేదానికి ప్రయత్నించు. మంచిగా ఉంటే మంచిగానే ఉండు. ఇంకోళ్ళని చూసి వాళ్ళ వేషం వేసుకున్నామంటే ఏదో ఒకరోజు నీ యొక్క వేషధారణ బయటపడుతుంది. అంటే నువ్వు పులిసిన పిండివి. నీలో ఉన్న నీ మనసు మంచిదే, ఎక్కడో ఆ సీరియల్ చూడాలని ఆశ, ఆ సీరియల్ చూడాలని ఆ పులిసిన పిండి నీ దేహానంతా చెడగొట్టు, నీ క్యారెక్టర్ని చెడగొట్టేస్తా. ఒక కాకి ఉండి పావురాలను చూసి బా ఎంత బాగున్నాయి తెల్లగా, అంటే వాటిలో కొన్ని కొండ పావురాలు ఉంటాయి అడవిలో, అవి కొంచెం బ్రౌనిష్గా ఏదో ఉంటాయి, సంథింగ్ సిమెంట్ కలర్లో. మామూలుగా పావురం ఏ కలర్లో ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుంది. ఆ పావురాల గుంపులోకి నేను కూడా పోవాలా, కానీ నన్ను గుర్తుపట్టేస్తాయి. కాకి ఈజీగా గుర్తుపడతాయిగా. ఎందుకని? కాకి స్వరం ఎలా ఉంటుంది? బాగోదు, అంటుంటుంది. ఆకారం ఎలా ఉంటుంది? ఇక అంతకంటే నలుపు ఉండదేమో, అందుకని కాకి నలుపురా అంటారు. సరే, బాధపడతా ఉంటే ఆ పక్కన ఎవరో ఉండి ఏంటి అలా ఉన్నావు అంటే, నాకు ఆ పావురాల గుంపులోకి వెళ్ళి వాటితో ఆడుకోవాలని ఉంది, కానీ నన్ను గుర్తుపడతాయి రానివ్వు కదా అంటే, ఓసి దీనికి ఏంటి ఎంత, అదిగో అక్కడ తొట్లో నీళ్లు ఉన్నాయి, దాంట్లో దబక్కను దూకు, ఒళ్ళంతా దడిచిపోద్ది. ఆ పక్కనే వాళ్ళు ముగ్గు పిండి ఆరబెట్టుకున్నారు, పోయి దాంట్లో బొల్లు మొత్తం ముగ్గు పిండి తెల్లగా ఉంటుంది కదా, ముగ్గు పిండి నీ ఒంటికి అతుక్కుంటుంది, నువ్వు తెల్లగా అయిపోతావు, ఎప్పుడు వెళ్ళిపోకూడదు. సేమ్ చేసింది, యాజ్ ఇట్ ఈజ్ చేసి ఏం చేసింది? పావురాలు వాటితో పాటు తింటా ఉంది. కానీ వాటికి ఉంటారు కదా కొంచెం తెలివిగల వాళ్ళ గుంపులో, ఇటు చూడడం, ఇదేదో తేడాగా ఉంది ఏంటి, సరేలే మనకెందుకు, మళ్ళీ తినడం. మనం చిన్న పావురాలు, పిన్ని ఇది మందేనంటావా, సరే నువ్వు తినరా నోరు మూసుకొని, పిన్ని గారి గద్దెంపు. దీని బండారం, దీని వేషధారం ఎప్పుడు బయటపడింది? ఉన్నట్టుండి వర్షం వచ్చిందంట. ఆ ముగ్గు పిండి ఏముంది? అతుక్కొని ఉంది. ఆ వర్షపు నీళ్ళలో దడిచేటోడికి కాకి దీని వేషధారణ బయటపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారణతో నువ్వు నేను ఎక్కువ కాలము జీవించలేము కనుక మన వేషధారణ ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అలాగే మన నిజాయితీ కూడా బయటపడుతుంది. యోసేపు చాలా నిగ్రహమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. పాపానికి లొంగల. పోతిఫర్ గారి భార్య వచ్చి ఆయన్ని బలవంతం చేస్తే, నాతో పాపం చేయి రా నీవు అడిగిద్ది ఇస్తానంటే, ఖైదీగా బానిసగా ఉన్న వాడికి అంతకంటే మంచి ఛాన్స్ దొరుకుద్దా? బానిసత్వం నుంచి విడుదల పొందొచ్చు, అతను డబ్బులు వస్తాయి, కానీ దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పని చెయ్యలేను అని చెప్పి అక్కడ ఈ వేషధారణతో కూడినటువంటి ఆ మాయా లేడీ ఉచ్చుల పడుంటే పతనమైపోయాడు, పులిసిన పిండి అయిపోయేవాడు. కానీ ఆయన నిజాయితీ ఎక్కడ బయటపడిందమ్మా? ఆ తర్వాత జైల్లో పెట్టబడ్డాడు, అంతా జరిగింది. కానీ నిజంగా ఆయన కానీ అప్పుడు పోతిఫర్ భార్యతో పాపం చేస్తుంటే అంత స్థాయికి పోతిఫర్ ఎల్లుండేవాడు కాదు, దేవుడు ఇచ్చుండేవాడు కాదు. ఇంకొకడు దావీదు గారు చూసుకున్నా అదే. ఎక్కడ చూసినా కూడా మన ఈ క్రమశిక్షణ, మన వేషధారణ ఎక్కడుంటుందంటే, ఎక్కడ బయటపడిపోద్దంటే, ఎక్కడన్నా ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే క్యూ కట్టున్నారనుకో, క్యూలో మర్యాదగా వెళ్ళి నుంచోవు, నువ్వు గబుక్కను 10 మందిని దాటుకొని వెళ్ళి ముందు నుంచేస్తావు. అప్పుడు దాకా అబ్బో చాలా ఈ అక్క చాలా పర్ఫెక్ట్, చాలా మైల్డ్, చాలా అసలు ఆమెకు కోపమే రాదు. ఎక్కడన్నా గొడవ జరిగిందనుకో, నీ మీద దాడి జరిగిందనుకో, అప్పుడు నీ వేషధారణలోంచి నువ్వు అసలు సిసలైన నీ వ్యక్తిత్వం బయటకు వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనం లూకా సువార్త 12:1 చదువుకుందామా? ఆయన తన శిష్యులతో మొదట చెప్పసాగెను, పరిసయ్యుల
పరిచయుడా వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. చాదమ్మ చాలమ్మ. పరిచయుల వేషధారణను గూర్చి జాగ్రత్త పరుడి. జాగ్రత్త. మన ఇళ్ళకు వస్తారు వేషధారులైన వ్యక్తులు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు, ముసిగేస్తుంటారు, పెద్ద బైబిల్ పట్టుకొని వస్తారు, 4-5. సిస్టర్ మీరు ఆ రైల్వే క్రిస్టియన్ సమాజం చర్చికి వెళ్తారు కదూ? అవునండి. తారాప్రకాష్ మీ పాస్టర్ కదా? అప్పో మంచి సంఘం అండి మీది. చిన్నదైనా చాలా చక్కగా ఉంటారు, మీరంతా ప్రేమగా ఉంటారు. ఏం లేదు పాస్టర్ గారినే మేము అడిగాము, మిమ్మల్ని దర్శించమన్నారు. ఏంటంటే అదే మేము ఒక స్కీమ్ పెట్టాం సిస్టర్. మీరు రోజుకు 200 కట్టారనుకోండి, నెలకి ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. అలా సంవత్సరానికి 72,000 అవుతుంది. మీకు ₹1,00,000 సంవత్సరం అయ్యేటప్పటికి వడ్డీ వేసి 72,000 కదా మీకు రావాలా, కానీ ₹1,00,000 ఇస్తాం. స్కీమ్ పొర్రబాటు కూడా సంఘం పేరు చెప్పి, పాస్టర్ గారి పేరు చెప్పి, ఇటువంటి వేషధారులు మిమ్మల్ని దర్శించేదానికి వస్తే మేము ఈ గీములు కట్టమండి, మాకొద్దు, రిజెక్ట్ చేసేయండి. ఇలాగే ఒక పాస్టర్ గారిని అమాయకురాలైనటువంటి ఒక సంఘ బిడ్డ శనివారం మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అనిందంట. ఆయన గాంగా నాకు గాంగా పిలిచింది సిస్టర్ గారని. ఇంకక్కడ ఆర్భాటాలు, శనివారం ఉదయం నుంచే ఉపవాస ప్రార్థనలు అని చెప్పి ఉప్మాలు తినడం మొదలుపెట్టి, కాఫీలు తాగి, మధ్యాహ్నం భోజనాలు, మళ్ళీ రాత్రికి డిన్నరు, డ్రమ్ములు కొట్టి డబ్బ అంటుంటే బ్రహ్మాండంగా జరిగిపోతుందంట. అలా 4-5 వారాలు జరిగింది. ఒకరోజు ఆ మహాతల్లి పాపం వంటగదిలో ఒంటరిగా ఏదో వంట చేస్తూ ఉంటే గబుక్కనే ఏదో ఎవరో చేయి పట్టుకున్నట్టుగా అనిపించి చూస్తే ఈ ప్రార్థన పెట్టమన్న పాస్టర్ గారు. జాగ్రత్త. దైవజనుల్లో కూడా వేషధారులు ఉంటారు. నా ఇంటికి వచ్చాడు, నేను పాస్టర్ కాకముందు, నేను విశ్వాసినప్పుడు ఒక పాస్టర్ వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాను, ఏదో కానుకిచ్చాను, పంపించేశాను. ఆ తర్వాత నేను లేనప్పుడు ఇందిరాంటి, రక్షణ, చిన్ని వీళ్ళున్నారు. అప్పుడు వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, రెడీ అవుతున్నారు. అప్పుడు వచ్చాడంట. వచ్చి అమ్మ పాస్టర్ నేను ప్రార్థన, అవునండి తెలుసు మీరు పాస్టర్ పోయినసారి వచ్చారు ప్రార్థన, మీరు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు అన్నాడంట. అవునమ్మా, అవును సార్ మేము పలానా చోటకి వెళ్తున్నాం, రెడీ అవుతున్నాం, టైం అయింది, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయకుండా కూర్చున్నాడంట. నాకు ఇందిరాంటి కాదు కానీ చిన్నపిల్లలప్పుడు వీళ్ళిద్దరూ, రక్షణ, చిన్ని, వాళ్ళు నేను వచ్చిన తర్వాత చెప్పారు, ఆయన చూపు బాగలేదు మావయ్య అని. అంత చిన్నపిల్లలకే అర్థమైపోయింది. వచ్చిన వాడెవడు? దైవజనుడన్నా వేషం వేసుకొని, అంటే గొర్రె తోలు కప్పుకున్న తోడేలది. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తామని వస్తే చాలు వెంటనే ముసుగులేసుకొని ఆహ్వానించేబాకండి. నీ భర్త ఉన్నాడా? నీ కూతురుందా? తోడు ఎవరో ఒకళ్ళు ఉండాలి ఇంట్లో. ఈ తోడేళ్ళు ఆ సమయాన్ని చూసుకొని వస్తారు మన ఇళ్లలోకి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ రోజుల్లో. వేషధారణ మన జీవితాలనే పాడు చేసేస్తుంది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే చదువుకుందాం. మత్తయి సువార్త 16:6 చదవండి అమ్మా. చెప్పాడు. చాలు. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? పరిచయులు వేషధారులు అన్నాడు. సద్దుకాయులు ఏమన్నాడు? వీళ్ళు వాక్యానికి వ్యతిరేకులంట.
వాక్యానికి వ్యతిరేకులు సద్దుకీయులు వాళ్ళు అన్ని నమ్మరంటాడు. అన్ని విమర్శకులు, వాక్యానికి వ్యతిరేకులు అసలు విమర్శ. అరే దేవుడు ఉన్నాడు రా, ఆయనకి మనం దండం పెట్టుకొని మనం భక్తిగా ఉంటే మనకి మేలు జరుగుతుంది. దేవుడు ఉన్నాడా, నువ్వు చూసా, నాకు చూపించు. ఈ టైప్ అన్నమాట సద్దుకీయులంటే. చూద్దాం మార్కు సువార్త 12వ అధ్యాయము. ఎస్, మార్కు సువార్త 12వ అధ్యాయము 19వ వాక్యం. బోధకుడా తన భార్య బ్రతికి ఉండగా 12:20 19. ఎస్, చదవండమ్మా. బోధకుడా బతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే ధర్మశాస్త్ర ప్రకారం అమ్మా ఆ రోజుల్లో, జాగ్రత్తగా ఇటు వినండి, ఇటు చూడండి నా సైడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ రోజుల్లో ఒక అతను పెండ్లి చేసుకొని పిల్లలు లేక అతను చనిపోతేనంట తన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి ఇతని ద్వారా పిల్లలు ఇవ్వచ్చట. అది ధర్మశాస్త్రం ఆ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడున్నట్టు మంద లేదు. భారతదేశ జనాభా ఎంతమ్మా, ఎన్ని కోట్లు? పెద్దగా చెప్పండి, పురుషులు చెప్పండి. ఏమో మాకేం తెలుసు, తిన్నామా, పడుకున్నామా, లేచామా, మళ్ళీ తిన్నామా, ఇదేగా. 145 కోట్లు ఎవరు చెప్పింది? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మధ్య తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది, అందుకని ఇటువంటి ఇంటెలిజెంట్ క్వశ్చన్స్కి ఠకామని చెప్పేస్తుంది సౌజన్య. గుడ్ గర్ల్. సో తల్లి, మనం చూసినట్లయితే మళ్ళీ చదువు అమ్మది, కిందకి వెళ్ళిపో. ఇది కలుగు చేయవలని మోషే మాకు వ్రాసి ఇచ్చాను. 27 సహోదరులుండిరి. మొదటివాడు సంతానం లేక చనిపోయాను. ఒకడేమో చచ్చిపోయాడు ఫస్టుడు. ఆడు రెండోవాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పోయాడు, వాడికి సంతానం లేదు. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది, పీడ పోయింది. ఒకటి చేసుకున్నాడు, సంతానం లేదు, చచ్చాడు. రెండోవాడు వాళ్ళు బ్రదరేజ్ చేసుకున్నాడు, సంతానం లేదు, చచ్చిపోయాడు. 3, 4, 5, 6, 7 చేసుకున్నారు, 7 సంతానాలు చచ్చిపోయారు. లాస్ట్కి ఈమె కూడా చచ్చిపోయాను. పునరుద్ధానమందు అంటే నువ్వు వస్తానన్నావు కదా, నేను వచ్చినప్పుడు మీరందరూ పునరుద్ధానులై తిరిగి లేస్తారన్నారు కదా, వీళ్ళందరూ చచ్చారు కదా. పునరుద్ధానమందు వానిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును, ఆ 7 భార్య ఆయను కదా అని అడిగిరి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు. అక్కడ అర్థమైందా? 7 చచ్చిపోయారు కదా, పునరుద్ధానమందు నువ్వు వచ్చి మమ్మల్ని లేపుతావు కదా. ఆ పునరుద్ధానములో ఈ 7 చేసుకున్నారు ఏమని. ఈ 7లో ఆమె ఎవడికి భార్య అవుతుంది? బుద్ధిహీనతతో కూడిన ప్రశ్న కదా ఇదే. అక్కడ పళ్ళు రాలు కొట్టొద్దా వాడికి? పరలోకంలో సంసారాలు ఉంటాయా? పరలోకంలో భార్యాభర్తలు ఉంటారా? పునరుద్ధానం అంటే అంతే కదా తల్లి. నువ్వు చనిపోయి తిరిగి లేపబడమే పునరుద్ధానం. అక్కడ ఈ భూలోకంలో ఆమె నా భార్య అయి ఉండొచ్చు, అక్కడ నా భార్య కాదు, దేవుని బిడ్డ. నేను ఆమె భర్తను కాదు, నేను ఒక దేవుని కుమారుణ్ణి. ఇంతగాని ఈ బుద్ధి లేని వాళ్ళు అడుగుతారు, 7 ఎవరికి భార్య అవుతుంది? లేకపోతే 7 పరలోకంలో కూడా 7కి భార్య అవునా అంటున్నారు. అక్కడికక్కడ చెప్తూ కొట్టాలి వాళ్ళని.
కానీ దేవుడు యేసయ్య ఎంత చక్కగా ఇస్తున్నాడు ఆన్సర్ చూడండి. చదవము ఇప్పుడు 24 చదువు. అందుకు యేసు, మీరు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట చేతనే పొరబడుతున్నారు. ఎంత నైస్గా చెప్పాడయ్యా. మీకు అర్థం కాక దేవుని శక్తి తెలియక పొరపాటు ఇటువంటి తప్పుడు మాట్లాడుతున్నారు రా, క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పుదా. 20 చదువమ్మా. వారు మృతులలో నుండి లేచినప్పుడు కొట్టు చప్పట్లు గట్టిగా. మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. అప్పుడు ఈ పెళ్లిలో వాగ్దానాలు ఉండవు. ఏం వాగ్దానాలు చేసి వచ్చారు పెళ్ళైన బిడ్డలారా? మీరు ఏం చేశావు వాగ్దానం? నువ్వు చెప్తున్నావేంటి క్యూటీ? అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళి నాకు తెలుసు బిడ్డ మీకు అలవాటు అయిపోయి ఉంటాయి. కర్లపూడి తారాప్రకాశను నేను అని ఆయన అంటాడు పాస్టర్ గారు. అప్పుడు కర్లపూడి తారాప్రకాశం నేను నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకొని నా కష్టములోను సుఖములోను వ్యాధులయందు బాధలయందు ఇంకా అమ్మా కష్టము నష్టము బాధలు సరే ఇంకేదో భోంచేసేటప్పుడు నేను అలిగినప్పుడు నువ్వు నా పెళ్లి భార్యగా ఉంటావు, వేరొకరిని ఆశించక. రే దుర్మార్గులారా, ఎవరి దగ్గర మీరు ప్రామిస్ చేశారు? బలిపీఠం మీద ఎక్కి బలిపీఠం ఎదురుగా యేసయ్యకు ప్రమాణం చేస్తున్నావు. ఇది మర్చిపోయి వీడు ఇంట్లో ఇల్లాలు, ఈదిలో అదేదో అవసరమా వీడికి? వీడు పరలోకం పోతాడా? ఇక్కడ అదే అంటున్నాడు ఆయన. పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు గాని పరలోకం ముందున్న దూతల వలె ఉందిరు. కొట్ట చప్పట్లు గట్టిగా. చచ్చిపోయి మరలా పునరుద్ధానం పొంది పరలోకం పోయిన వాడు మొత్తం ఎలా ఉంటారంటే, నీకులాగా గ్రీన్ టాప్ వేసుకొని సైతాను కలర్ ఒకటి బ్లాక్ కలరు చున్ని కప్పు, అంతకంటే నీకు మంచి కలర్ దొరకలేదా సైతాన్ మొహం దానా? అరే వచ్చేటోడు ఒక వైట్ చున్ని కప్పుకొని రండమ్మా. ఇలాగానా మనం వచ్చేది? ఒక పద్ధతి ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్నాం అంటే ఒక పద్ధతి ఉండాలి. వాడు ఎప్పుడు బ్లాక్ షర్టే నాకు తెలుసు. వాడు ఎవరో పొరపాటు నీకు బ్లాక్ షర్ట్ బాగుంటుందిరా అన్నాడంట. అన్నాడో అనిందో నాకు తెలియదు. నాకు చెప్పడం అన్నాడు అంకుల్ అన్నాడు. ఇంకప్పటి నుంచి బ్లాక్ షర్ట్, చర్చికి వచ్చినా బ్లాక్ షర్టే. దేవదూతల్లాగా ఉంటారని దేవుడు మనకి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. కనుక పులిసిన పిండి లాంటి వీళ్ళు వేసే క్వశ్చన్స్ వలన వీళ్ళకి మనం దూరంగా ఉండాలి అంటున్నాడు దేవుడు. ఇటువంటి ప్రశ్నలు వేసేవాళ్ళు నీ బుర్ర తినేస్తారు కదా, ఖచ్చితంగా నీ బుర్ర తినేస్తాడు. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ చేస్తారంటే తెలుసా తల్లిళ్ళు? పులిసిన పిండి లాంటి వాళ్ళు. వీళ్ళెవరు? ఏ కేటర్ చెందిన వాళ్ళు? సద్దూకయులు. ఎవరు పెట్టి చెప్పండి? సద్దూకయులు. ఏంటమ్మా నోరు రాట్ చెప్పండి అందరూ. ఇది సద్దిడి పిండా? సద్దూకయులు. వీళ్ళు వితండవాదులు, విమర్శకులు, ఏదో ఒప్పుకోరు. చూడండి, కయ్యూనికి భార్య ఎక్కడదండి తెలుసా మీకు? ఆయా ప్రసాదన కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఏమో నా భార్యనే నేను ఎప్పుడు చేసాను గుర్తుకు లేదు అంటాడు. మా మామ ఏం చేస్తాం, ఆయన ఏం చేయలేం మేము. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎవరైనా చెప్పగలరా? ఈ సద్దూకయ్యులు వేసే ప్రశ్నలు అలా ఉంటాయి. దావీదు పాపం చేయలేదా? దేవుడు క్షమించలేదా? ఏంటండి ఆయనకు 4 భార్యలు లేరా?
ఏదో నేను ఒక్కదాన్ని పెట్టుకున్నందుకే మీరు ఇట్లా అంటున్నారేంటి? సద్దుకయుడాడు, వాడు పులిసిన పిండి. వాడి సహవాసం చేసావా? వాడికి దూరంగా ఉండకుండా పోయావా? నువ్వు పులిసిన పిండి అయిపోతావు. నీకు ఒక తోక స్టెప్ని తగులుకుంటది. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందన్న డౌట్ నీకు వస్తుంది. అది కృపాయుగమా, అజ్ఞాన కాలం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే సంతానోత్పత్తి కలగాలి అని. ఆదాము అవ్వలు ఇద్దరే కదమ్మా. అప్పుడు వరుసలు వావులు చూసుకుంటే సంతానం ఎంత పెరిగేదా? అందుకని నూతన నిబంధన వరకు వావి వరుస లేరు. ఇటువంటి మోషే ధర్మశాస్త్రంలో కూడా నువ్వు ఒక్కదానికే కట్టుబడి ఉండాలన్న ఇది లేదు. అందుకనే దావీదు నలుగురిని చేసుకున్నాడు. ఆయన కన్నా సొలొమోను రాజు ఎంతమందిని చేసుకున్నాడు? 300 మంది ధర్మపత్నులు, 800 మంది ఉపపత్నులు అంటారు. అది అజ్ఞాన కాలము, దేవుడు చూచి చూడనట్టు పోయిన కాలం. కానీ యేసయ్య మన పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో ఇప్పుడు ఎలాగంటే జాగ్రత్తగా ఉండండి. ఆ కాలం పోయింది, ఆ పాపాలన్నీ నేను తుడిచిపెట్టేశాను. నా పరిశుద్ధ రక్తంలో కడగబడిన మీరు ఇక మీదట పవిత్రులుగా ఉండాలి. ఒకటే భార్య. కయ్యూను చేసుకున్నది ఎవరినో కాదు, తన చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాడు. కయ్యూనికి భార్య ఎక్కడ వచ్చిందంటే ఆడు బుద్ధి లేనాడు. కాకపోతే ఆ ప్రశ్న వేయొచ్చా? కానీ దేవుడే అలా చేశాడు. ఎందుకంటే సంతానం అభివృద్ధి చెందాలి, భూమి విస్తరించాలా. అప్పుడు కయ్యూను చేసుకున్నాడు కదండి చెల్లెల్ని, నేను కూడా చేసుకుంటా అంటే పళ్ళు రాలగొట్టుంది ఇప్పుడు సమాజం. అట్లా ఇట్లా కాదు. దావీదు 9 భార్యలు చేసుకున్నాడు కదా, నేను చేసుకుంటాను అన్నాను అనుకో, తీసుకెళ్ళి చెత్త కొట్టుడు కొడతారు లాఠీలతోటి మా పోలీస్ అన్నలో. చట్ట వ్యతిరేకం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగోండి సద్దుకయ్యలాగా కూడా మనం ఉండకూడదు. మొదట ఎవరిలాగా ఉండకూడదు అమ్మా? వేషధారణ. సరే, ఆ వేషధారులు ఎవరు? పరిసయ్యులాగా వేషధారణతో ఉండకూడదు. సద్దుకయ్యలాగా ఆక్షేపణ చేసేవారిలాగా మనము ఉండకూడదు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చివరిగా ఇంకోటి చెప్పేదా, పాత రోజుల్లో ఎందుకంత ఆయన దేవుడు కొంత చూసి చూడనట్టు వదిలాడంటే, కంటికి కన్ను పంటికి పండు. ఎందుకని ఆ శాస్త్రం పెట్టించాడంటే మోషే ధర్మశాస్త్రంలో ఎవడైనా ఒకడు కన్ను పొడిచిచ్చాడు అనుకో, యువతల వాడు వాళ్ళ బలగాన్ని వేసుకొని వెళ్ళి అవతల వాడి కన్ను కాదు, అవతల వాడి తల నరికేస్తాం, వాడి భార్య తలకు నరికేయడం, వాళ్ళ అంబారాన్ని చంపేయడం, బిడ్డను కుటుంబాన్ని వంశాన్ని చంపేయడం మొదలుపెట్టారు. అది అజ్ఞాన కాలము. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వాడు కన్ను తీశాడు కదా, నువ్వు కన్నుది. నీ పన్ను కూడా కొట్టాడు కదా, నువ్వు పన్ను తీ. చేయి నరికాడు కదా, నువ్వు చేయి నరుకు. అంతేగాని నువ్వు వాళ్ళ అమ్మని, నాన్ని, వాళ్ళ అక్కని, చెల్లిని, వాళ్ళ తమ్ముళ్ళని, వాడి భార్యని, పిల్లల్ని చంపే హక్కు నీకు ఎక్కడిది అని ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అనే శిక్ష విధించాడు, రాయించాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు బాగా మాకు అర్థమైంది ఈ పాయింట్. కొంత ముందు నుంచి ఏంటి పాతకాలంలో దేవుడు పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను ఎందుకు అలా చేశాడు అని మీలో ఇప్పుడు దాకా ఎవరికైనా డౌట్ ఉంటే ఈ డౌట్ ఇప్పుడు తీరింది అన్నవాడు దేవునికి మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, గుడ్. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వాక్యం. దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టదవని నీ మాటము లేనివాడవని ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కేశవము పని చూచుట న్యాయమా కాదా?
మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులు ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనాన్ని ఎరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్నులుక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యుద్ధకు ఒక దేవనారమును తెచ్చారు. అప్పుడు ఆయన ఈ రూపమును ప్రైవాతయు ఎవరెవని వారిని అడుగగా, వారు కైసరవిని అనిరి. అందుకాయన, అలాగైతే కైసరవి కైసరునకును దేవునికి చెల్లించుడని ఎవరికి చెప్పారు? ఎవరితో చెప్పారు? ఇది ప్రసిద్ధించిన వారు ఎవరు? వాళ్ళు హేరోదీయులు. పైన ఉంటుంది చూసావా? మొదట్లోనే నీకు అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి చూచినట్లయితే, అప్పుడు పరిచయులు వెళ్లి మాటలలో ఆయన చిక్కుపరచవలని ఆలోచన చేయొచ్చు. బోధకుడా సో ఇక్కడ వస్తుంది 5:17లో, నీకేమి తోచుచున్నది? కైసరులకు పన్నుచుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా, వీళ్ళెవరు? పరిసయ్యులు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. ఈ హేరోదీయులు ఎవరయ్యా అంటే, ఎలాంటి వారయ్యా అంటే, వీళ్ళు రాజకీయంలో రాటు తేలినటువంటి వాళ్ళు. లౌక్యం తెలిసిన వాళ్ళు, మామూలుగా మాటలకు దొరకరు వాళ్ళు. నీ దగ్గరికి వచ్చి నీ గుండెల్లో ఉన్న విషయాన్ని అతి సునాయాసంగా లాగేస్తారండి. నేర్పరులు, లౌక్యం తెలిసిన వారు అంటారు వాళ్ళని. చూడండి, వస్తారు ఈ లౌక్యం తెలిసిన ఒక స్త్రీ వచ్చింది ఒక దగ్గరికి, ఇంకో స్త్రీ దగ్గరికి, అక్క చర్చిలోనక్క నిజంగా ఏమైనా నువ్వు టాపక్క, నీలాగా ఎవరు ప్రార్థన చేయలేరక్క, నువ్వు పాడుతుంటే కోకిలే, నువ్వు వాక్యం చదువుతుంటే బా ఏది తీస్తావక్క రిఫరెన్స్లు. ఏంటోలే అమ్మాయి, నీ యొక్క అభిమానంతో అట్లా అంటున్నావు. ఈ అక్కకి అప్పుడే ఏమైంటుంది? గ్యాస్, కడుపు ఉబ్బిపోయి ఉంటుంది గ్యాస్ అనంగలోనే. ఈ హేరోదీయురాలు ఈ లౌక్యం తెలిసింది దేనికి వచ్చింది? ఇప్పుడు చెప్తాను విను. ఏదలమని అభిమానం అంటే మరేంటక్క ప్రసన్న నీ గురించి అలా అనింది? ఏమనిందమ్మా? ఈ అక్క నీకేం పాటలు రావంట, నీ పెద్ద ప్రార్థన కూడా చేయవంట, అట్లా కనిందా? రేపు చెప్తా చూడు దాని సంగతి. ఆమె పెద్ద పాటలు పడుద్దా అని ఈమెకి ప్రసన్న మీద ఉన్న ఈర్షంతా ఈ యొక్క లౌక్యం తెలిసిన హేరోదీయురాల దగ్గర కక్కుద్ది. అంతర్ తాగిందా? నేను వచ్చిన పని అయిపోయింది లేని అంతే లెక్క. అలాగే అని వెళ్ళి, ప్రసన్నక్క ఏంటక్క ఆమె ఇట్టంటుంది, నీకు ప్రార్థన రాదంట, నీకు పాటలు పాడడం రాదంట. అయిపోలా కేల్ కథం, దుకాణం బంద్. వీళ్ళిద్దరు కొట్టుకొని ఫస్ట్ మానేదేంటి? చర్చి మానేస్తారు. హేరోదీయులు అంటే వాళ్ళకి చాలా జాగ్రత్తగా, వాళ్ళకి చాలా దూరంగా ఉండమంటున్నాడు. మన అంశం ఏంటి? మర్చిపోయారు. మనం దూరంగా ఉండవలసిన వారు ఎవరు, లేకపోతే మనం ఎవరికి దూరంగా ఉండాలి? నంబర్ 1 వేషధారులైన పరిచయులకు దూరంగా ఉండాలి. రెండోది నంబర్ 2 సద్దుకయ్యులు. వాళ్ళు ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అమ్మా? మూడోది వచ్చి హేరోదీయులు. వారు హెరోదు రాజుకి సపోర్ట్ చేసే, అంటే రాజకీయంగా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కనుక వాళ్ళలో చాలా చాకచక్యంగా ఉంటారు. ఒక అత్తగారి దగ్గరికి వెళ్ళిపోతే ఈ హేరోదీయురాలు, ఆంటీ మీ కోడలు వచ్చింది కదా, వచ్చిందమ్మా,
నీ కోడలు మంచిదేనా అంటే మంచిదమ్మా, చాలా మంచిదమ్మా. నిజంగా బిడ్డ ఏ తల్లి కన్నా బిడ్డో కానీ మాలో బాగా కలిసిపోయిందమ్మా, చక్కగా ఉంటుంది, నా బిడ్డను నా కొడుకుని కూడా బాగా చూసుకుంటుంది, అది ఇదని మంచిగా చెప్పుద్ది కదా. మరి అదేంటో అంటే నీ కోడలు మా దగ్గరటి చెప్పింది ఏం చెప్పింది? నువ్వంట సరిగా అన్నమే పెట్టవంట ఆమెకి, ఎప్పుడు చీటికి మాటికి తిడుతుంటావంట, మంచి చేసిన విమర్శిస్తావంట. ఏరు తీరాలు ఇది. దీనికి కావాల్సింది వాళ్ళ అత్త అనని మాటలని కోడలికి చెప్పుద్ది. ఎందుకు? కోడలు కడుపులోంచి బయటకు పడిన దాన్ని తీసుకోవాలని. అప్పుడు ఆ కోడల దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇల్లు ఏంటమ్మా ఇట్లా అంటుంది మీ అత్త, అది ఇదంటే ఇంకా ఆమె కోడలకు ఉన్న ఆ ఈర్ష అక్కసు అంతా బయట పెట్టుద్ది కదా. అమ్మాయ్యా వస్తానమ్మా, ఇంకా నేను ఎందుకు, వచ్చిన పని అయిపోయింది, రాబట్టాల్సిన కాబట్టి వీళ్ళని ఏమంటారమ్మా? హేరోదీయులు. వీళ్ళకు కూడా మనం దూరంగా ఉండాలి. అప్పుడు మన ఆధ్యాత్మిక స్థితి, మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో హాయిగా, నిబ్బరంగా, ఎంతో సంతోషంగా, సమాధానంగా. నీ గృహంలోకి అప్పుడు ఎవరు వస్తారు? సైతాను గారు రాగలరా? ఏ గృహములో కలిసి మెలిసి ఉంటారో, ఏ గృహములో ఒకరి ఎడల ఒకరి ఆప్యాయత ఉంటుందో, తప్పులెంచువాడు తన తప్పు అత్త తప్పులెంచుద్ది ప్రతిసారి కోడలు. ఆమె తప్పులు తెలియదా ఇంకో కోడలకి? ఓ కోడళ్ళారా జాగ్రత్తగా ఉండు. నువ్వు కోడలవేగా, మీ అత్తగారు కూడా ఉంది కదా, జాగ్రత్తగా ఉండు. అలాగని మా నిర్మలక్క వెళ్ళిపోయింది, ఎక్కడికో పరలోకం వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు లేండి. అత్తలు ఉన్నా జాగ్రత్తగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఈ హేరోదీయులని మీ దగ్గరికి రానివద్దు. మనకి తెలిసిపోద్దమ్మా, అమ్మా ఎవరు చాడీలు చెప్పేదానికి వస్తున్నారనేది కొంచెం సహవాసంలో తెలిసిపోద్ది. అలాంటి వారికి మనం ఏం చేయాలా? దూరంగా ఉండి మనం ఆ హేరోదీయులు వస్తే మనం డబల్ హేరోదీయులు అయిపోవాలా. ఆమె వచ్చి అక్క ఏంటక్క మీ అత్తగారు ఇట్ట అనిందంటే అలా అందమ్మా, మా అత్తగారు అందు, నువ్వేదో చేస్తున్నావు అంటే ఇంకో నీ దగ్గరికి రానే రాదు. గర్వంగా ప్రవర్తించే వేషధారులు అయినటువంటి ఆ యొక్క మనుషులు నీ దగ్గరకు వస్తే నాకు తెలుసులేయ్యా నువ్వు ఏదన్నా చేస్తే. ఏం చేస్తావమ్మా? నాశనానికి ముందు గర్వం, అహంకారం నడుస్తుందంట, పతనమైపోతాం. మనకు అవసరమైనటువంటి వ్యక్తులతో సహవాసం. దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, అమాయకులమ్మ మీరు నమ్మొద్దు అంటున్నాడు. అది ఆయన ఈరోజు మనకు చెప్పిన ముగ్గురు వ్యక్తులను చూపించిన, ఆ ముగ్గురు వ్యక్తుల్లోంచి మనకు చూపించినటువంటి మందిరానికి రండి. మీకు ఏ సమస్య వచ్చినా, ఇదేందో తెలుసా? మందిరం అనుకుంటున్నారేమో, ఇది జనరల్ హాస్పిటల్ అమ్మా. కొట్ట చప్పట్లు గట్టిగా. జనరల్ హాస్పిటల్. మీకు ఏ రోగం ఉన్నా, మానసిక రోగం అంటే నెమ్మది రేడుతనం, ఇక మామూలు తలనొప్పో జ్వరమో లేకపోతే ఇంకేదో, ఇక్కడికి రా. జనరల్ హాస్పిటల్ అండ్ ఫ్రీ హాస్పిటల్, ఉచితంగా నీకు స్వస్థత. అక్కడ పో ప్రైవేట్ హాస్పిటల్కి. ఏమ్మా వచ్చావంటే కడుపులో నొప్పి డాక్టర్ గారు. అలాగమ్మా, ఎప్పటి నుంచి? నాకు దాదాపు 3 నెలల నుంచి. మరి 3 నెలలు ఏం చేశావు? జోక్ మళ్ళీ ఆయన. నీ వారు ఏం చేస్తారమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ పెట్టుకుంటాడు, దీని మీద 1 లక్ష లాగేయాలని. నువ్వు హౌస్ వైఫా లేకపోతే? నేను కూడా సాఫ్ట్వేర్. 2 లక్షలు పెంచుతాడు. పిండి కొద్దా రొట్టె, జాబు కొద్దీ బిల్లు. నా యేసయ్య హాస్పిటల్ ఇది, నా యేసయ్య గృహము ఇది. ఇక్కడ ఫ్రీ, ప్రతిదీ ఫ్రీ. గ్యారంటీ కూడా ఉంది నీకు. ఇక్కడికి వస్తే గ్యారంటీగా నీ మనశ్శాంతి కలుగుతుంది, గ్యారంటీగా నీ రోగం తగ్గుద్ది, గ్యారంటీగా నీ అప్పులు తీర్చబడతాయి. ఒళ్ళు కొవ్వికి చేసిన అప్పులు కూడా మనం తీర్చుతాడు ఆయన. మా అలాంటి వాళ్ళు ఏమని అడిగాను, ఎందుకు తీర్చావు యేసయ్య?
వాడు ఒకసారి 10 లక్షలు బెట్టింగ్లో పెట్టాడు. ఏడు చేస్తాను నేను చచ్చిపోతున్నాను అంటే వాళ్ళ అత్తగారులు కట్టారు 10 లక్షలు. వాళ్ళు ఉండే వాళ్ళు కాదు, ఎక్కడో తెచ్చి 10 లక్షలు కడితే నెక్స్ట్ ట్రిప్లో 20 లక్షలు చేశాడు. అది కూడా ఎందుకు తీర్చేవేసాయి అంటే మాట్లాడలేరా మాత ఆయన ఇచ్చేది మాట్లాడలేను ఆయన, నువ్వు కూడా ప్రార్థన చేయవాడి గురించి. అదమ్మా మందిరం. ఈ మందిరాన్ని వదులుకోవాలంటే నంబర్ 1 వాడెవడో ఫోన్ చేస్తాడు, ఏసీ బిగించాలా, డైరెక్ట్గా నరకాన్ని తీసుకెళ్తాడు రే అడు నేను ఏసీతో పాటు. ఆదివారం నేను రానండి, నేను రాను. నీ చరిత్ర మారిపోద్ది, దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే నా కోసం నిలబడ్డాడు ఆడు, నా కోసం ఈరోజు 1000 రూపాయలు వస్తుంది వాడికి వెళ్తే ఆ ఏసీ పనికి. ఆదివారం నేను రాను పో అన్నాడు. నీకు 1000 నువ్వు వదులుకున్నందుకు ఆయన ఎంత ఇస్తాడో తెలుసా? ఆశపడుతున్నాను అనుకో, బాగా 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడంటే. ఆ ఏసీ కంపెనీకి ఓనర్ చేయొచ్చు నిన్ను, లేకపోతే ఒక పెద్ద ఏసీ షోరూమ్కి ఓనర్ చేయొచ్చు. అక్కడ ఉన్నాడు మనం పెద్దపేటలో సీనుగాడని, టీలు అందించేవాడు. రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకి టీలు అందించేవాడు, బారు వాళ్ళ అంటారు వాళ్ళు. ఆ తర్వాత అదే టీ కొట్లోకి వెళ్ళి లోపల కప్పులు కొడగడం ప్రమోషన్ ఆయనకి. ఆ తర్వాత అక్కడ ఇడ్లీలు దోశలు వేయడం మొదలు పెడితే ఆ పిండి అందించడం, ఆ తర్వాత అట్టు వేయడం, ఇడ్లీలు పెట్టడం, ఆ తర్వాత బయటకు రావడం. ఆ షాపు పక్కనే ఆ సందులో ఒక బండి పెట్టాడు. వాడు కారు కొన్నాడు, ఈరోజు సొంత ఇల్లు కనుక్కున్నాడు కొన్ని లక్షలు పెట్టి. అదే బండి. వాళ్ళ ఉన్న నిజాయితీ ఏం తెలుసా? ఆదివారం టిఫిన్ పెట్టాడు. ఏం చిన్న ఆదివారం నువ్వు పెట్టకపోతే చాలా ఇబ్బంది ఉంటుందయా. నేను పెట్టనన్నా, ఆదివారం విశ్రాంతి దినం అన్నాడుగా ఏసయ్య. ఆ ఒక్కరోజు కూడా లేదు. రే ఎంత పోగొట్టుకుంటున్నావురా నువ్వు డబ్బు అంటే. అన్నా డబ్బు ఏముందన్నా, వస్తుంది నాకు ఇస్తాడు ఏసయ్య. ఆదివారం పోగొట్టుకున్న డబ్బు వచ్చే ఆ సోమవారం నుంచి శనివారం లోపల కల్పించేస్తాడు నాకు. నిజంగా కళ్ళతో చూస్తున్నాం, సజీవ సాక్షి. ఆదివారం డ్యూటీలున్న జాబులు వెతుక్కోవద్దు అని చెప్పాను నేను. నీకేమలే నువ్వు చెప్తావు అని. ఏం లేవా సోను, లేవా ఆదివారం డ్యూటీలు లేకుండా సెలవు ఇచ్చే డ్యూటీలు లేవా, పనులు లేవా? జాగ్రత్త, ఫ్యూచర్లో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ మాటలను దీవించి మన విడికిల్లో మనందరినీ నడిపించును గాక. తలలు వంచండి, తలలు వంచండి. ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. పరిశీలన చూపించాడు దేవుడు, సద్దూకయ్యలను చూపించారు. అలాగే ఇంకా హెరోదీయులని చూపించాడు. మనం అంశం ప్రకారం ఈరోజు మనము దూరంగా ఉండవలసిన వ్యక్తులు, వేషధారణ కలిగిన పరిశీలకు మనము దూరంగా ఉండాలన్నాడు. ఉంటున్నామా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి పరిశీలించుకోండి. అలాంటిది ఏదన్నా మన దగ్గర ఉన్నట్లయితే దేవుణ్ణి అడగండి, అయ్యా ప్రతి దానికి అబ్జెక్షన్ చేసే సద్దుకయ్యలాగా ఉండొద్దు, అభ్యంతరపరిచేవాళ్ళలాగా, కామెంట్ చేసేవాళ్ళలాగా ఉండొద్దు. అడగండి. ఇది చాలా భయంకరమైన గుణం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పే గుణం. సంఘాన్ని కూడా వదలటలే మధ్య ఇటువంటి వ్యక్తులు చర్చిలో కూడా, ప్రతి చర్చిలో ఉంటున్నారు. పెద్ద చర్చి అయితే 100 మంది ఉంటారు, మనలాంటి చిన్న చర్చి అయితే ఒకళ్ళిద్దరు ఉంటారు. నీతో బాగానే ఉన్నట్టుంటారు, నీ ఇంటికి వస్తారు, నీ ఇంటి భోజనం చేస్తారు, నీ గురించి పక్కింటికి వెళ్ళి బ్యాడ్గా చెప్పేస్తుంటారు. హెరోదీయులు వీళ్ళు, రాజకీయవేత్తలు వీళ్ళు. వీళ్ళదొక ముఠా, వీళ్ళదొక వర్గం. ఆ ముఠాలోకి
పొర్రబాటును కూడా నువ్వు వెళ్ళొద్దు, ఆ వర్గంలో నువ్వు చేరొద్దు. దేవుడు నీకు తోడుగా నేనుంటాను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. కష్టములో నష్టములో నా తోడు, నా వేదనలో ఆవేదనలో నా చుట్టే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు, వేదనలో ఆవేదనలో నా చుట్టే ఉన్నావు. అడిగిన వారి ఇచ్చే వాడము, ఎదగిన వాడి దొరికే వాడము. అడిగిన వారికి ఇచ్చేవా, ఎదగిన వారికి దొరికేవా, కట్టిన వారికి దేవా దేవా నీకే కోసము, దేవా దేవా నీకే కోసము, దేవా దేవా నీకే కోసము, దేవా దేవా నీకే కోసము. నీకు నా ప్రభువా స్తోత్రం నాయన. ఈ 3వ పునరుద్ధాన దినపారాధనలో ఇప్పటి వరకు మీరు మాతో ఉండి మాలో ఉండి వాక్య పరిచర్యలో కూడా ఎవరెవరికి ఏ మెంటాలిటీ ఉన్న వారికి మేము దూరంగా ఉండాలి. నా ప్రభువా మీరు మాకు నేర్పించిన విధానానికి కృతజ్ఞులం నాయన. పరిచయుల్లాగా వేషధారులాగా ఉండొద్దన్నారు, వారికి దూరంగా ఉండమన్నారు. అయ్యా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే సద్దుకయుల్లాగా ఉండొద్దన్నారు, వారికి కూడా దూరంగా ఉండమన్నారు. అలాగే నాయన రాజకీయపు వర్గాన్ని ముఠాని బలవంతంగా ఒక గుంపుగా ఏర్పరచుకొని నా తండ్రి రాజకీయపు కుట్రలు చేస్తూ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తూ ఒకరి మధ్య ఒకరికి నాయన చిచ్చులు పెడుతూ నా ప్రభువా వారికి ఉన్న బంధాన్ని అనుబంధాన్ని విడగొట్టే హెరోదీయుల్లాగా ఉండొద్దన్నారు. అలా ఉంటే నువ్వు నరకానికి పోతావే కానీ పరలోకం దరిదాపుల్లో కూడా రాలేవన్నారు. ఎస్ మై లార్డ్. మందిరానికి రా, మందిరంలో సమస్తము నీకు దొరుకుతుంది. సమాధానము కావాలా, మందిరంలోనే అది దొరుకుతుంది. అలాగే నీకు స్వస్థత కావాలంటే మందిరంలోనే. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. చాలా మంది దగ్గర మేము నోరు మూసుకొని ఉండాలయ్యా. ఇదిగో ఈ 3 తరగతులు వితండవాదం చేసి వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే వారి దగ్గర, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పే హెరోదీయుల మనస్తత్వం కలిగిన వారి దగ్గర నాయన
వేషధారణ కలిగిన ఆ యొక్క పరిశీలన దగ్గర మా నోరు మెదపకుండా మా నోరుని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా ఉండమన్నారు. అలా ఉండడానికి మాకు కావలసిన ఆత్మీయ శక్తి, బలము మీరే దయచేయమని ఈ యొక్క పరిచయంలో వాడుకున్న నన్ను దీనుడను బలహీనుడను ఎన్నికలేని వాడను అయినా నాకు ఈ అవకాశించినందుకు కోటి కోటి వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు, అలాగే మంత్లీ కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు త్వరగా ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు, మంత్లీ కానుకలు. మన కుటుంబ మన మామగారు అంటే పుట్టి హస్బెండ్ జాన్ గారి ఫాదర్ ఆమోస్ గారు ఆయన పేరు. వారు ఆకువీడులో ఉంటారు. ఈరోజు ఉదయాన్నే కొంచెం అనీజీగా ఉండి కళ్ళు తిరుగుతున్నట్టు, ఒళ్ళంతా చెమటలు పడుతున్నట్టుగా ఫీల్ అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. మొట్టమొదట ఇట్స్ ఓకే, పర్వాలేదు అనుకున్నారు. దానికి ముందు ఏం జరిగిందంటే నిన్న సాయంకాలం ఆయనకి ఒక మైనర్ స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడే కొంచెం ఆయన డల్ అయ్యారు. రాత్రి ఇంటికి పంపించేశారు హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా. మరి పొద్దున్నే మళ్ళీ ఈ బలహీనత, మరేమో సిటీ స్కాన్ తీశారంట. అక్కడ ఇంకా రిపోర్ట్ రాలేదు. ఏమో ఉండకుండా దేవుడు ఆ బిడ్డకు ఆయుష్నిచ్చేలాగున మనం అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సరేనా? సంఘ కానుకలు సమర్పించుకుందాం. చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు ప్రార్థన చేసుకుందాం. పెద్ద ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పచ్చు. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టే అలవాటు మీకుంటే మెసేజ్ పెట్టండి.
ఎందుకోసం అమ్మ సండే స్కూల్ జరుగుతుంది, అలా రీస్టార్ట్ చేయబడింది. మీ బిడ్డలను సకాలంలో 9 గంటలకల్లా పంపించేయండి. 10 గంటలకల్లా వాళ్ళని వదిలేస్తారు. సండే స్కూల్ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది. బిడ్డలకి ఆ చిన్న వయసు నుంచే దేవుడు అంటే ఎవరు, ఆయన మాటలేంటి, ఆయన పాటలేంటి, ఆయన ప్రార్థన ఎలా చేయాలి అవన్నీ నేర్పిస్తారు కనుక పంపించండి. ఇంట్లో కూర్చోబెట్టుకొని టీవీ ఆన్ చేసి స్పూనులతో అదేందమ్మా ఈ మధ్య రాత్రి రక్షణ చేసిందే వాడికి అమ్మ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినిపించుకో, చికెన్ ఫ్రైడ్ రైస్ తినిపించుకో, సండే స్కూల్ పంపించండి, సరేనా? వాడికి తినిపించినట్టే సగం ఈ పిల్ల తినేస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది, ప్రార్థన చేసుకుందాం అమ్మ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏంటి అటు చూస్తున్నావు? మోకరించరా రే, మోకరించో. ఈ వయసులోనే మోకాళ్ళు పోయినాయి మీకు. ప్రభువా స్తోత్రం. ఆయన ప్రార్థన చేసి ప్రారంభించిన 3వ పునరుద్ధాన దినము, జూలై మాసం. ఎంత సంతోషాన్ని ఇచ్చావయ్యా నీ సన్నిధిలో. నీ సన్నిధిలో ఇంకా గడపాలనే ఆశ ఉంది తండ్రి. కానీ నీ బిడ్డలు ఎన్నో పనులు మానుకొని నీ మీద ఉన్నటువంటి ఆ పిచ్చి ప్రేమతో, భయముతో, భక్తితో, ఆసక్తితో ఈ ఆరాధనకు వచ్చారు. ఇప్పుడు గృహానికి వెళ్ళి కొంతమంది భోజనం సిద్ధపరచుకునేవాడు కూడా ఉన్నారయ్యా. కనుక సన్నిధిలోంచి ఇంక మేము నిష్క్రమిస్తూ ఉండగా ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహింపరచుకునే భాగ్యాన్ని ఇచ్చాను. పరిశుద్ధ కీర్తన గ్రంథంలోని 112వ కీర్తన ధ్యానం చేసుకునే కృపనిచ్చారు. పరిశుద్ధ ఆరాధనలో మీరు మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. అలాగే ఈ వాక్య ధ్యానములో కూడా మీరు మాతో మాట్లాడి స్థిరపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నాయన, మేమందరము క్షేమంగా వచ్చాము, సురక్షితంగా మా గృహాలు చేర్చండి నాయన. బిడ్డలు సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలైతేనేమి, సంఘ కానుకలైతేనేమి ముందుగా మీరు స్వీకరించండి, అంగీకరించండి నాయన. బిడ్డలకు 100 ప్రతిఫలము ఆశీర్వాదముగా ఇచ్చేయండి. సంఘాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎస్ మై లార్డ్, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం మాత్రం చేస్తున్నాం. పట్టజాలనంత విశ్వాసులతో ఈ నీ ప్రాంగణము, మందిరము నింపబడుతుందని మీరు ఇచ్చిన వాగ్దానము యేసు నామములో అతి త్వరలో నెరవేర్చబడును గాక. అయ్యా, మేము సజీవులుగా ఉండగానే, నేను ఇందిర సజీవులుగా ఉండగానే ఆ యొక్క వైభవాన్ని చూడాలని ఆశపడుతున్నాను. అత్యాశ అయితే క్షమించండి, మీ చిత్తమే అయితే నెరవేర్చమని కోరుకుంటూ మరొకసారి ఆమోస్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాను. నీ దీనదాసుడయ్యా, మీరంటే ఎంతో భయము, భక్తి ఉన్నటువంటి నీ విశ్వాసి, నీ పరిచారికుడు నాయన. ఇదిగో 20 రోజులుగా నా తండ్రి ఆ బిడ్డ మోకాళ్ళ మీద ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంత విశ్వాసి, శోధిస్తున్నాడు శోధకులు. ఇదిగో ఆ సిటీ స్కాన్లో సమస్తము నార్మల్గా రావడానికి కృప చూపించండి. సర్వ విధములైనటువంటి ఆటంకములు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమోస్ అనే ఒక మా సహోదరుడు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా హాస్పిటల్ నుంచి విడుదల అవునుగాక. అయినా సంఘమంతా కలిసి ఆమోస్ బ్రదర్ గురించి ప్రార్థన చేశాం. ఇక సమాధానము, ప్రతిఫలము ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది కనుక నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చిన బిడ్డల్లో ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఎవరికి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో వారందరినీ నీ కృపాస్త నీడలో భద్రపరిచి, ఆర్థికంగా బలహీనపడిన వారిని బలపరిచి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేసి, నా తండ్రి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను చూపించమని, ఉద్యోగాల వేటలో ఉన్న వారికి చక్కటి ఉద్యోగము, వారు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతమైన స్థానము ఆ యొక్క ఉద్యోగంలో వారికి దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి
వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, మీ కుటుంబములకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ఈరోజు రాలేకపోయిన బిడ్డలకును, వారి కుటుంబీకులకును, ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, నీ సత్య వాగ్దాతము మీద రుమారించుము దేవా, రమ్మర ప్రేమ వర్షాంగు రుమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండును గాక.